అన్న దాదాపు 4 నెలలు అవుతుంది చంద్రబాబు గారి పరిపాలన. ఎట్లుందంటారు మీ అభిప్రాయం? పరిపాలన బాగానే ఉంది. 5 నెలల నుంచి బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు కూడా అన్ని గుంటలు పడిపోతే అన్ని రోడ్లు కూడా ఎత్తున్నారు. మరి 3,000 తీసుకెళ్ళి పింఛన్లు కూడా 4,000 చేశాడు. దాంతోపాటు 3,000 కలిపి 7,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇంత చేస్తున్నా జగన్ గారు అసలు ఏం చేయట్లేదు, అరాచకంగా ఉంది, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు ఆయన. ఆయన అట్టా అంటాడు, ఆయన చేసింది లేదు పెట్టింది లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా ఉంది. 500 ఇసుకొస్తుందండి మాకు. 500 మేము 400 ఆడ కడుతున్నాము, 1000 రూపాయలు మాకు ఇళ్ళకి తోలుతున్నారు. మాకు అంత ముందు 6 ఏళ్ళు పెట్టి తెచ్చుకున్నాం ట్రక్కు. మాకు 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు మాకు. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు ఇసుక కానీ లేకపోతే రోడ్లు కానీ వ్యవస్థ ఇప్పుడు గ్రామీణంలో పక్కన సైడ్ కాలువలో లైట్లు కూడా లేకుండా గతంలో ఉండేది. ఇప్పుడు వీళ్ళు నిధులైనా ఇస్తామంటున్నారు, చేయగలరంటారా? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందంటావా? మాకు గట్టిగా నమ్మకం ఉందండి, చేసిద్ది. మాకు నమ్మకం ఉంది. ఈ పెన్షన్లు ఎట్లా వస్తున్నాయి అన్న? 1వ తారీఖు వస్తుందా? మాకు అలా అంతకు ముందు అయితే అది ఇది ఉండేది. మాకు ఖచ్చితంగా పొద్దున్న 6:30కి ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. 3,000 నుంచి 6,000 చేశారు, ఇస్తున్నారు. వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం అంటారు అది? ఇప్పుడు పెన్షన్లు అనేది పూర్తిగా అర్హుడు అన్న వాళ్ళకి ఇవ్వాలండి. ఈ మధ్యలో తాత్కాలికంగా అంత ముందు వాళ్ళ ప్రభుత్వంలో అందరూ చెయ్యట్టబెట్టో కాలెట్టబెట్టో బొచ్చుడు మంది ఉండరు. అలాంటి వాళ్ళని అందరూ తీసేసి అర్హుడు అన్న వాడికి ప్రతి ఒక్కడికి పెన్షన్ ఇవ్వాలండి. అసలు ఇదనేం లేదు, అందరికి ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్కడికి ఇవ్వాలి. అది నిజంగా అర్హులు మీరు అన్నట్టుగా అర్హులుగా రావాలి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వంలో వాళ్ళ పరిపాలన అర్హులు కాదు, వాళ్ళ జెండా ఎవడు మోస్తే వాళ్ళకి వచ్చింది. అది ఇదంతా తెలుసు, జనాలకు చూసి తెలుసు. 11 సీట్లు ఇచ్చారు అని ఆలోచించడం అన్న జగన్ గారికి ఆలోచించడం అంటావా? ఆలోచన ఉంటే ఆయనకే మనం ఆయన వచ్చేవాడికి ఆలోచన ఉంటే. ఆలోచన లేపమెట్టక ఆయన రాంది. మరి ఇప్పుడు అసెంబ్లీకి కూడా నేను బాగుండు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు ఆయన. అట్టాగే అంటారు. లోగడ 18 సీట్లు చెప్పింది ఆయన, ఇవాళ 11 సీట్లకు ప్రతిపక్షం అట్టిస్తారు. లోగడ నాకు 18 కావాలన్నాడు, ఉంటేనే ప్రతిపక్షం అన్నాడు. ఇవాళ 11కి అట్టేస్తారు ఆయనకి. ఇప్పుడు ప్రతిపక్షం ఉంటేనే వెళ్ళాలంటావు అసెంబ్లీకి? పోనీ గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన నియోజకవర్గానికైనా డెవలప్ చేసుకోవడానికి ఎమ్మెల్యేగా ఆయనకి హక్కు ఉంది, పోవచ్చు, మాట్లాడవచ్చు, దాంట్లో ఎవరు కాదంటలేదు. అవమానిస్తారంటున్నారు కదండి. ఎందుకు అవమానిస్తారండి? ఒక్కడ చంద్రబాబు గారు ఒక్కడు రేత్రి పొగులు కూడా నిలబడి చేసిన రోజులు ఉన్నాయి. ఒక్కడే ఒంటరిగా పోరాడాడు. మరి ఈయన 11 మంది ఉంటే పోతా కదా, అంత ఇదే ఉంది. హోదా ఉంటే పోయేటట్టు, లేకపోతే లేనట్టు. పోనీ ఆయన చేసినట్టుగా వీళ్ళు ఈ ప్రభుత్వం కూడా చేసుద్ది అని ఆయన అంటున్నాడు. చంద్రబాబు గారు అలా చేసే వ్యక్తి అంటారా? ఇప్పుడు వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుమానం వాళ్ళకండి. వీళ్ళు మాత్రం చేసే పరిస్థితి కాదు, వాళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు పోవట్లేదు. అది మెయిన్. ఈరోజు ప్రజలందరికీ కూడా కళ్ళకు కనపడుతుంది. గ్రామాల్లో ప్యాచ్ వర్క్లు అని, లేకపోతే అమరావతి రాజధానికి రైల్వే జోన్ అని, ఇవన్నీ ఆయన ఒక పక్క రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేద్దామని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు పక్కనే సిరిపురం ఉందండి రోడ్డు, మీరు పోతుంటే కనపడిద్ది. మోకాళ్ళ లోతున గుంటలో దానికి నిన్న లారీలు పెట్టి చిప్స్ తో మొత్తం తొక్కెత్తున్నారు. చూడండి. దగ్గర నుంచి వచ్చారు కదా, మీకు ఎట్లా ఉందండి? మీకు మాకు 4 ఏళ్ళలో మేము మరి ఆ కథలో తిరిగాం. మాకు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. మాకేమో చంద్రబాబు ఏమో మా బాబాయ్ కాదు, జగన్ ఏమో అన్నయ్య కాదు. మాకు ఎవరైనా ఒకటే, మేము సేకరి చేసుకునే వాళ్ళమే. అవును. మాకు తండ్రి పేరు చెప్పి రాజన్న పాలన అది ఇప్పుడు ఇవన్నీ అంటే ఎవరైనా నువ్వు వచ్చిన దాన్ని నీ సక్రమంగా చెయ్యి. అన్నా క్యాంటీన్ 10 మంది ఇవాళ 100 మంది తింటున్నారు. దాన్ని ఎందుకు తీసేయటం? రూపాయికి 5 రూపాయలు కన్నా దాన్ని ఎందుకంటే తీసేయటం చెప్పండి? నిండిద్ది కదండి. నా బోటుడు ఉన్నాడు, పని నుంచి వెళ్ళాను, టయానికి పాలేను 60 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని, అది ఉంటే తింటాను కదండి. నువ్వు అది తీసేసి నేను దాన్ని ఇప్పుడు ఎక్కడ దాకా చాకరీ చేసి రోజు క్వార్టర్ ముందు అవుతా. అంతకుముందు 200 రూపాయలు పెట్టి ముందు కొన్నాను, 50 రూపాయలు పెట్టి పై ఖర్చులు. 400 వస్తే 150 ఇంటికి ఎత్తుకెళ్ళి తన్నారు. ఇవాళ 400 వస్తే 100 రూపాయలు పెట్టి ముందు అవుతున్నా, 300 ఇంటికి ఎత్తుకెళ్తున్నా. మరి నాకు ఇదే బాగుంది. నిజమేనా? ఇప్పుడు ఈ రోజున గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మంచి మందు తక్కువ ధరకి, అంతకుముందు అయితే మరీ ఇంకా తక్కువ ఉండేది, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి సరే 99 రూపాయలు అంటున్నారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందండి. మెయిన్ మాకు 10 రూపాయలు పోయినా ఆరోగ్యం బాగుంది. అంతకుముందు నేను 2 క్వార్టర్లు తాగితే తెల్లారి పనికి, ఇవాళ 2 తాగితే తెల్లారి కట్టలేసి పనికి వస్తున్నాం మిల్లులోకి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందండి. సూపర్ మందు, మాకు తిరుగులేదండి. నెంబర్ 1. ఈ రోజున చంద్రబాబు గారి పరిపాలన, ఆయన పెన్షన్లు, పెద్దవాళ్ళ పెన్షన్లు అని, ఈ రోజు ఇసుక మీరు ఎంతైనా తీసుకెళ్ళండి. కూలి వస్తుందండి. నా పోటీ వాళ్ళకి వెళ్తే 10 మంది రోజుకి 20 రూపాయలు పడుతుంది. డాక్టర్లను ఎవరిని కూడా పోలీసులు అనే వాళ్ళని ఆపితే మటుకి ఇమీడియట్ గా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అంటున్నాడు. ఎంఆర్ఓ వాళ్ళని కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా వెళ్ళి తీసుకెళ్ళి అమ్ముకోండి, తోలుకోండి, జాగ్రత్తగా కట్టుకోవడం అంటున్నాడు.
అంటున్నాడు. అది ఇవాళ 2000 తెనాలి ఇసుకెళ్తుందండి. అదే 2000 లోకడ 8000 రూపాయలు ట్రక్కు. వలస వచ్చిన జనం కూడా కార్మికులు వెళ్ళిపోయారు. జనాలకి ఒక పని కావాలి, వాళ్ళకి ఒక రూపాయి సంపాదించుకోవడం కావాలి. అవును, నువ్వు తోడుగా ఉండి నువ్వు ఏదైతే చెప్పావో సూపర్ 6 పథకాలు, గ్యాస్ ఇస్తున్నాడు ఈ రోజున. గ్యాస్ బండి వచ్చిందిగా, డబ్బులు కూడా వెనక్కి వేసేసారు. మొన్న బండకే వెనక్కి వేసేసారు. జగన్ కాదు అంటారండి, అనుకోండి అట్ట నాకు ఒక గిట్టదు అంటారు, అట్టాగే అంటా ఉంటారు. బాగానే ఉంటది ఏంటి అంత పిసిక్ కూడా ఇల్లు నెలకు రోజు 20 రూపాయలు తెచ్చుకున్నారు, 3 రూపాయలు పోతున్నారు. ఇది వరకే క్రియేట్ వెళ్ళి రూపాయి అల్లాడిపోయారు అంటే కులం కూడే పెట్టదు. మరి పని చేసుకునే డబ్బులు ఇచ్చేది నీ పట్టాలి బాగుంది అన్నారు అందరూ. చంద్రబాబు వెళ్తే నన్ను అవమానిస్తాడు, నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. చంద్రబాబు గారు అవమానిస్తాడు అంటావా జగన్ గారు? ఆయన బుద్ధి లేదా, నేను బుద్ధి లేదా? ఏమండి నేను ఒకటి చెబుతానండి, నువ్వు పక్కమట జగన్ గారు నుంచొని ఆ సీట్లో కూర్చొని పక్కమట కొడవల నాని బొడవల నాని వీళ్ళందరూ కలిపి చంద్రబాబు నాయుడిని పప్పు అని కూర్చున్నావు. నువ్వు ఆ రోజు క్రమశిక్షణకి వెళ్ళవాడు, నువ్వు ఎత్తారుగా, నువ్వు చెప్పారుగా. ఆడ అన్నాడని ఈయనకంటే ఆయనకి ఈయనకి తేడా ఏముంది చెప్పు, నువ్వు చెప్పు. అట్లా అనే వ్యక్తి కాదు కాదు, కనీసం 11 సీట్లు గెలిచాడు కదా, వాటికి సంబంధించి మాట్లాడచ్చు. అసలు కూర్చోమనండి, ఎవరినేమనరు. 11 సీట్లకి ఇప్పుడు నీకు 151 ఇచ్చారు జనాలు, నువ్వేం చేసావు జనాలు చూశారు, 11 సీట్లు ఇచ్చారు, తప్పే ఉంది. ఇప్పుడు గెలిచావు, ఒక ఎమ్మెల్యేగా నీకు అర్హత ఉంది, వెళ్ళి మాట్లాడాలి కదా అక్కడ. అదే మరి అలా 11 మంది రాజీనామా చేయాలి. మరి అసెంబ్లీ పోయినప్పుడు ఎందుకు రాజీనామా చేసి మరి అలా జీతాలు కట్టాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలండి వాళ్ళకి. మరి అసెంబ్లీ రానప్పుడు మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా మరి మేము ఓట్లు ఇచ్చినందుకు పోనప్పుడు అసలు రాజీనామా చేసి 11 కూర్చోవచ్చు. అసలు వాళ్ళు వద్దు వీళ్ళదొద్దు, మీరు ఒక ప్రజలుగా మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు వెళ్తే అవమానిస్తారా? ఎందుకు అవమానిస్తారండి? అప్పుడు ఈయన చేసిన తప్పు ఆయన ఎందుకు చేస్తాడు? ఈయన పెద్ద మనిషి, ఇప్పుడు 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్న చరిత్ర ఉంది ఆయనకి. నిజంగా అలా చేసేవాడైతే ఇన్నేళ్ళు ఈయన బయట, ఇన్ని రోజులు బయట ఉంటాడా? తిరిగివాడు అసలు. అదే పూర్తిగా చేయాలి. ఇప్పుడు జగన్ గారిలో మనస్తత్వం, వాళ్ళ బ్యాచ్ ఉన్న మనస్తత్వం చంద్రబాబు గారికి ఉంటే ఈ 5-6 నెలల్లో వీళ్ళు అసలు బయట తిరిగేవాళ్ళు అసలు ఇప్పుడు ఎలా ఉంది బాబా? ఇప్పుడు ఎలా ఉంది గ్రామాల్లో గానీ పట్టణాల్లో గానీ? కక్ష కట్టి పరిమాల అరెస్టులు చేయడం అట్లాంటివి ఏమి లేవండి. బ్రహ్మాండం ఉంది, పరిపాలన బాగుంది, పింఛన్లు వస్తున్నాయి, రైస్ వస్తుంది, పప్పు వస్తుంది. మరి ఏదైనా ఆరోగ్యం బాగపోతే హాస్పిటల్ కూడా బ్రహ్మాండం చూస్తున్నారు. దాని గురించి ఇబ్బంది లేదు. చెప్పండి సార్, మందు ఇప్పుడు 99 రూపాయలకి ముందు బాగుందండి. ఇటువరకు చంద్రబాబు ఉండగా ఆ బాబు గారు ఇటువరకు 50 రూపాయలు, అది ఆ 50 రూపాయల ముందు ఇప్పుడు అది ఇప్పుడు 100 రూపాయలు చేశారు. అది ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం 150, 180, 200 ఆ ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రభుత్వంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము తలుపులు కాడకపోతే గేట్లు వేసేవాళ్ళు అండి, ఇది లేదా తీసుకోరా బాబు అని. మేము ఇలా పాంగాలు చక్కగా ఇస్తున్నారు మాకు ఆయికొంద ప్రాణానికి. చివరిగా బాబాయ్, చివరిగా ఇప్పుడు ఈ చంద్రబాబు గారు చెప్పిన పనులన్నీ చేస్తాడంటావా? టైం పడుతుంది, తొందరపడితే వచ్చి 4 నెలలు అయింది, టైం పడి చేస్తారు. టైం అయినా గట్టే చేస్తాడు. జగన్ మాటలు వింటారంటావా? ఇంకా నమ్ముతారా? జగన్ మాట్లాడటానికి నీ పోయేటట్టు పొలం ఉంది అనుకో, నీ టాంపులు నాకి నా ముద్ర రాళ్ళు వేసేలు అంటే ఆడి చేయను ఆడికి అయిపోతుందిగా. అందుకని మార్చిపోతాయి ఇంకా రైతులు ఒక దెబ్బని. నమ్మరు, జగన్ నమ్మరు అంటావు? ఇప్పుడు నమ్మరు, ఒక టైం ఇప్పుడు అవ్వాలి, ఈ సంవత్సరం అయినా ఇది చాలా కష్టం రావటం అండి. ఇప్పుడు నీ పొలం ఉందండి, చెప్పినట్టు చేస్తా ఉన్నాడు అనుకో, ఇక జగన్ గారి గురించి ఎందుకు ఆలోచిస్తారు జనాలు? ఇప్పుడు అసలు తెలుగుదేశం పోయి నీ పట్టు బుద్ధి తిట్టారా? కాంగ్రెస్ వచ్చినాక తెలుగుదేశం వాళ్ళు నాన్న బుద్ధి తిట్టారు. వంశీ అనగా కొడల నాన్న వీళ్ళంతా ఎందుకు తిడితే వచ్చిద్దా అండి? ఖచ్చితంగా మీరు వెళ్తున్నారు, మీరు తిడితే మాకు వచ్చిద్దా? మాకే తగులుద్ది ఏమంటే? అది తిట్టకూడదు.